నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు. అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్ర్యవవతు. శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెలకి కన్యారాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి శని శుభుడుగా ఉన్నాడు. రాహుకేతుల యొక్క సంచారం కూడా పర్వాలేదు. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అది ఏ విధంగా కొన్ని చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వాటిని అధిగమించి వాటిని ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి, లాభిస్తాయి. అంతే పుణ్యక్షేత్ర దర్శనం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా పర్వాలేదు, అయినా కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల. ఎందుకంటే ఆహార విహారాల పట్ల టైమ్లీగా మీల్స్ తీసుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా శ్రద్ధ వహించడం అంటే అర్థం. పోషకాహారాలు కాస్త దాంట్లో ఉండేట్టుగా చూసుకోవటం. అది ఒకవేళ ఇందులో మీకు డయాబెటీస్ ఉండేవాడు కానీ బీపీ ఉండేవాడు కానీ తగు జాగ్రత్తలు డాక్టర్ చెప్పినట్టుగా తీసుకుంటే బాగా ఉంటుంది.
ఆకస్మిక ధనలాభం ప్రాప్తి కలిగేటువంటి యొక్క అవకాశాలు దీంట్లో ఉన్నాయి. మరి మీకు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఆకస్మిక ధనలాభం ఉన్నది, ఉందని సూచన మాత్రమే. రేపు పొద్దున రాలేదండి అంటే ఏమని మీరు చెప్పారు మాకు రాలేదండి అని మెసేజ్లు మాత్రం దయచేసి పెట్టకండి. అనుకూల గ్రహ సంచారం వలన అన్ని రంగంలో వారికి కూడా చాలా బాగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో భార్యాభర్తల అన్యోన్యత బాగానే ఉంటుంది. ఇద్దరు కూడా చక్కగా ఒక మాట అనుకొని దాని ప్రకారం ఫాలో అవుతారు. సంసార జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. శత్రు జయం ఉంటుంది. తర్వాత శుభవార్తలు వింటారు. ఏదో శుభవార్తలు కూడా ఉంటాయి ఎక్కడి నుంచో మీకు సంతోషం కలిగించేటువంటి వార్తలు కూడా కొన్ని వినేటువంటి అవకాశాలు దీంట్లో ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఎలా ఉంటుంది వాటి ప్రభావం అనేటువంటి చూద్దాం. రవి ఎవరు మీకు మీ వెనకాల రాసేవాడు, అంటే 12వ రాసేవాడు, వ్యయాధిపతి. వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 13 వరకు కూడా మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 5వ ఇల్లు. 5ంట రవి సంచారం చేస్తూ ఉంటే ఏం పెద్దగా ఏమి స్పెషాలిటీ ఏం చెప్పలేదు శాస్త్రంలో, కనుక అంతగా ఇది లేదు. కాబట్టి ఫస్ట్ హాఫ్ రవి యొక్క సంచారం సరిగా లేదు. అందువలన ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి. ఒక 21 పర్యాలకు తక్కువ లేకుండా 108 దాకా చేస్తే మరీ మంచిది. 13 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. 6ంటి సంచారం చేస్తాడు. ఇది బాగుంది. 6ంటి సంచారం చేస్తే శత్రుక్షయము అని చెప్పని శాస్త్రం ఉంటుంది. అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటిది శత్రువులు. వాళ్ళు విజృంభించి మనని నడిపిస్తూ ఉంటారు. మనం మంచి మార్గంలో పోతున్నా కానీ మన చెడు మార్గంలోకి లాగేటువంటి వాళ్ళు ఈ శత్రువులు. వాళ్ళంత తేలిగ్గా వాళ్ళని జయించడం కష్టం. ఒకవేళ జయించినప్పటికీ కూడా పగబట్టి ఉంటాయి. మనని ఎప్పుడు వాళ్ళ అధీనంలోకి తీసుకుందామా అనేటువంటి ప్రయత్నంలో ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. అందుకని వాటి బారి నుండి రక్షింపబడతారు మీరు. రవి యొక్క సంచారం సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ అని చెప్పనని అవగాహనగా ఉంది ఇక్కడ, మంచిది అది. తర్వాత కుజగ్రహ సంచారం 1వ ఈ కుజుడు ఎవరు మీకు విక్రమస్థానాధిపతి, అష్టమస్థానాధిపతి. విక్రమ అష్టమస్థానాధిపతి వారు ఎక్కడున్నాడు? 1 నుంచి 5 వరకు కూడా ధనుస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశి అంటే ధనుస్సు అంటే 4వ స్థానం అవుతుంది మీకు. కాబట్టి కన్యారాశి వారికి 4వ స్థానం అయినటువంటి యొక్క ధనుస్సు రాశిలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందుతారు. అంటే ధనురాశికి అధిపతి గురుడు కదండి. కుజగురులు ఇద్దరు కూడా మిత్రులే కదా, అందుకోసం అలా చెప్పడం జరిగింది. అయితే ఇది 5 వరకు, 5 రాత్రి 9:46 నిమిషాల నుండి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు కుజుడు. అది కూడా సామాన్యంగానే చెప్పారు, పర్వాలేదు అని చెప్పనని. సో కనుక ఈ ఓవరాల్గా చూసుకుంటే కుజుడి యొక్క ఇది సామాన్యంగానే ఉంది, కానీ పెద్ద విపరీత రాజయోగాలు అలాంటి ఇచ్చేటువంటి యొక్క స్థితిలో మాత్రం కుజుడు లేడు కన్యారాశి వాళ్ళకి. కుజుడు ఏంటంటే ఎలర్జీ వ్యాధులు. అదే ఇలాగ జాగ్రత్తగా చూసుకోండి. ఆహార విహారాదుల పట్ల కుజుడు ఏంటంటే చర్మం మీద పనిచేస్తాడు. చర్మం వ్యాధులు, ఏదైనా దురదలు రావటం, లేకపోతే ఇలాంటి కాస్త నల్లగా పట్టడం, లేకపోతే ఎరుపుగా దద్దులు లాగా రావటం, ఇవన్నీ ఎలర్జీ వ్యాధుల కింద వస్తాయి. హిమోగ్లోబిన్ ఉంది అనుకోండి, అది రక్తంలో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం మూలంగా ఒకప్పుడు అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మొత్తంగా ఓవరాల్గా బాగానే ఉంది. ఇలాంటివి అప్పుడప్పుడు ఏదైనా చూస్తుంటే డాక్టర్ గారి యొక్క సలహాను మనం తీసుకోవాలి.
తర్వాత శుక్రగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది? శుక్రుడు 2, 9 వాడు ద్వితీయ భాగ్యాధిపతి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ధనుస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. 3, 8 వాడు 4 చేస్తున్నాడు, మిత్రక్షేత్రంలో చేస్తున్నాడు అని ఇందాక చెప్పుకున్నాం. అలాగే 5 రాత్రి 9:46 నుండి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 5 సంచారం అది కూడా సామాన్యమే. కాబట్టి కుజుడి యొక్క సంచారం కన్యారాశి వారికి అంతంత మాత్రమే తప్ప ఎక్కువగా మనకి అనుకూలత అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు శుక్రుడి యొక్క గ్రహ సంచారం తీసుకుందాం. శుక్రగ్రహ సంచారం 2, 9 వాడు మీ రాశికి, కన్యారాశి వాడికి 2, 9 వాడు. 1 నుంచి 11 వరకు కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనురాశి అంటే మీకు 4వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. దానిలో గోచార రీత్యా శుక్రుడు 4 ఏ రాశి వారికైనా సరే సంచారం చేస్తూ ఉంటే, అంటే చంద్రుడి నుంచి 4వ స్థానంలో ఈ యొక్క శుక్రుడు కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి బాగా ఉంది అది. తర్వాత 11వ తేదీ తర్వాత, అంటే 11వ తేదీ తెల్లవారుజామున 4:56 కంటే ఆల్మోస్ట్ 12వ తారీఖు నుంచి 5 సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం గోచార రీత్యా శుక్రుడు కనుక 5 సంచారం చేస్తూ ఉంటే ఎవరికైనా సరే సంతాన లాభము అని చెప్పని రాసిపెట్టి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా సంతాన లాభం ఉంది. అంటే పిల్లల అభివృద్ధిలోకి వస్తే ఆనందపడేటువంటి యొక్క అవకాశం ఉంది. లేదా సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశం లభిస్తుంది. ఇవన్నీ కూడా కన్యారాశి వారికి జరిగేటువంటి యొక్క విశేషాలు. శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా బుధుడు 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం చేస్తూ ఉంటాడు. మిత్రక్షేత్రంలో ఉన్నాడు వాడు. పర్వాలేదు, బుధుడు పర్వాలేదు. 20 తర్వాత నుంచి 20 ఉదయం 6:05 దగ్గర నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయబోతూ ఉంటాడు. కర్కాటక అంటే ఏమిటి? ఇప్పుడు కన్యా రాశి వారికి కర్కాటకం అంటే కన్య, తుల, వృశ్చికం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే బుధుడు 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 5 సంచారం చేస్తూ ఉంటాడు. 5 మకర రాశికి అధిపతి శని, బుధుడు అక్కడ సంచారం చేస్తున్నాడు. బుధ శనులు ఇద్దరు కూడా మిత్రుడు. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు పర్వాలేదు. విపరీతమైనటువంటి యొక్క రాజయోగాలు ఇస్తాడని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు, కానీ పర్వాలేదు. 20 ఉదయం 6:05 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు ఈయన. ఎవరి బుధుడు మీకు? మీ రాశ్యాధిపతి, కన్యా రాశ్యాధిపతి వాడే, దశమ స్థానాధిపతి కూడా వాడే. అంటే మీ స్థానం 1, 10 రాజ్యస్థానం, ఈ రెండింటికి అధిపతి వాడే. వాడెక్కడ చేస్తున్నాడు? కుంభరాశిలో 6 సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. ఇది భూషణము అని అన్నాడు. భూషణం అంటే నగలు మనకి పెట్టుకోవటం. అంటే అర్థం ఏమిటి? కీర్తి ప్రతిష్టలు ఎనుమడిస్తాయి, వ్యాపారాలు బాగా ఉంటాయి, విజ్ఞానం బాగా వస్తుంది. తర్వాతనేమో సౌమ్యగ్రహం వాడు. సౌమ్యగ్రహం అంటే ఎక్కువగా హార్ష్నెస్ ఉండదు, మాట తీరులో మార్పు వస్తుంది. కనుక ఆ పనులన్నీ కూడా మాట తీరు మార్పుతో వస్తాయి. చాలా బాగుంది. ఇప్పుడు గురువుగారు 4, 7 వాడు మేషరాశిలో 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అది అంతగా అనుకూలమైనది కాదు. రోహమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అందువలన అది అంతగా ఉపయుక్తమైనటువంటిది కాదు గురు సంచారం. కాబట్టి గురు సంచారం మనకి బాగా లేదు కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఈ నెలలో గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి. లేదంటే లేదని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మేషరాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు. మేషరాశికి అధిపతి కుజుడు. కుజగురులు ఇద్దరు మిత్రులే. కాబట్టి కొంతవరకు పర్వాలేదు, కానీ
విపరీత రాజయోగాలు ఉంటాయి గురువు సంచారం మూలంగానే చెప్పడానికి అవకాశాలు లేవు. శని 5, 6 వాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభంలో అంటే 6 సంచారం చేస్తూ ఉన్నాడు. శని గనక ఏ రాశి వారికైనా అంటే చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి దగ్గర నుంచి 6వ రాశిలో కనుక శని సంచారం చేస్తూ ఉండేటట్లయితే ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం. ఇంకంతకంటే ఏం కావాలండి. చాలా బాగుంది. శని సంచారం బాగుంది కన్యా రాశి వారికి. నెక్స్ట్ రాహు సంచారం. రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 7 సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. రేవతి 4వ పాదంలో ఉన్నాడు ప్రస్తుతం. హస్తా నక్షత్రాన్ని కూడా ఇంకా ఎక్కువగా బాగా ఉంటుంది. ఓవరాల్గా కన్యారాశి వారికి రాహు సంచారం బాగానే ఉంది. ఇన్ పర్టికులర్ హస్తా నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగుంది. కేతు యొక్క సంచారం. కేతు సంచారం కన్యారాశి వారికి కన్యారాశిలో సంచారం చేస్తున్నాడంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. 1 ఉన్నాడు. ప్రయత్నాలు ఫలిస్తాయి మీవి. ఏదైనా మంచి కార్యక్రమానికి సంకల్పం చేసి ప్రయత్నం ప్రారంభం చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు ఈ చెప్పుకున్న మీదట ఎవరెవరికి ఎలా ఉంటుంది. విద్యార్థులకి విద్య సామాన్యంగా ఉంది, కొద్దిగా శ్రద్ధ వహించాలి, ఎందుకంటే గురుబలం లేదు. తర్వాత ఉపాధ్యాయులు కూడా చౌచౌగా ఉంది. ఉద్యోగులకి సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా ఉంది. న్యాయవాదులకి సెకండ్ హాఫే, వైద్యులకి కూడా సెకండ్ హాఫ్లోనే బాగా ఉంటుంది. స్త్రీలకి కళాకారులకి ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఫస్ట్ హాఫ్లో చాలా బాగా ఉంటుంది. చేతి వృత్తిదారులకి బాగుంది. అంటే వయోవృద్ధులకి మాత్రం, వ్యవసాయదారులకి అంత పెద్ద నష్టం ఉండదు, లాభం ఉండదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి. తర్వాత ఈ వృద్ధులకి ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి కుజుడు ఎక్కడికక్కడ దెబ్బలు తగలటం కానివ్వండి, యాక్సిడెంట్స్ జరగటం కానీ ఇవన్నీ వాడివే పోర్ట్ఫోలియో. అందువల్ల వాడు పెద్దగా అనుకూలత లేదు కాబట్టి వృద్ధులందరూ, యువకుల కంటే వృద్ధులు కాస్త పట్టుత్వం తక్కువలో ఉంటారు కాబట్టి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి కాస్త ఏదైనా తీసుకోవాలి, జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల. ఇప్పుడు మాసాధిపతులు ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత 1 నుంచి 10 దాకా కూడా శని మాసాధిపతి, 10 తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటారు. మీరు సూర్య ఆరాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అని 1 నుంచి 21 పర్యాయం దగ్గర నుంచి 108 పర్యాయం చేసుకోండి. అలాగే శని స్తోత్రం, నీలాంధ్ర సమాభాసం పుత్రమ్యమాగజం ఉంది కదా, తం నమాం శనిశ్చరం, శనిశ్వరుడికి చేసుకోండి. తర్వాత ఏమో దుర్గామాత స్తోత్రాన్ని చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఉత్తరా నక్షత్రం వారికి, కన్యారాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రం వారికి. హస్తా నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకా కుజుడు మాసాధిపతి, 10 తర్వాత కేతువు మాసాధిపతిగా వస్తాడు. హస్తా నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని ఉంటుంది, అది పారాయణ చేసుకోండి. తర్వాత కేతు వస్తాడు, ఇప్పుడు 10 తర్వాత మాసాధిపతిగా వస్తాడు. ఆయన గురించి ఏం చేస్తారంటే సూర్యారాధన, ఆయనకి పెట్టిన పేరు సూర్యారాధన చేసుకోండి. చిత్తా నక్షత్రం వారు 1 నుంచి 10 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. 10 తర్వాత శని మాసాధిపతిగా వస్తాడు. వీరికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. శని స్తోత్రం పారాయణ చేసుకోండి. శని స్తోత్రం అంటే నవగ్రహాల్లో ఈ యొక్క శని స్తోత్రాన్ని తీసుకొని అది ఒక 20 పర్యాయం చదువుకోండి.
ఇప్పుడు వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 5, 6, 8 ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.